సో శ్రీరామ్ గారికి అయితే బాగా కోపం వచ్చింది వస్తూ ఉంటుంది ఎప్పుడైనా? నాకు కోపం నన్ను అడిగితే తెలియదండి. సపోజ్ అర్ధరాత్రి 1 గంటకు కాఫీ కావాలి, టీ కావాలి, ఏదో రాసుకోవాలి. నేను మా ఆవిడని లేపి టీ పెట్టమంటే నేను పెట్టనంటే కోపపడాలి నేను. ఆవిడ పెట్టలేదు, ఆవిడకి నిద్ర అవసరం, రాసేది పేరు నాకు, ఆవిడకి కాదని తెలుసుకున్నప్పుడు నేను 10 లోపల ఆవిడని అడగాలి, తర్వాత నేను పెట్టుకోవాలి. అలా అర్ధరాత్రి నేను తెల్లవారులో కూర్చొని రచనలు చేశాను. అప్పుడప్పుడు 2-3 సార్లు టీ నేనే పెట్టుకు తాగేవాడిని. సో ఆ అరేంజ్మెంట్స్ నేను అట్లా చేసుకుంటాను. నేను ఎలా ఉండాలి సౌకర్యంగా, అలా లేకపోతే కోపం వస్తుంది అనుకున్నప్పుడు కోపం రాకుండా అరేంజ్మెంట్స్ చేసుకోను. నాకు మతి మరుపు, నేను ఈ పనులు చేయాలి వేళ, ఆ పనిలో కాగితం మీద రాసుకుంటాను నేను. లేకపోతే ఎందుకు నేను టెన్షన్, ఏదో మర్చిపోయాను ఎందుకు, ఇది చూసుకుని సింపుల్ ఒక ప్రాసెస్ మన దగ్గర ఉన్నప్పుడు ఎగ్జాస్ట్ అవ్వడం ఎందుకు. మా ఒక బుజ్జి కోరిక మాత్రం మీరు తీర్చలేదు. ఏంటిది? మీ డైలాగ్ ఒక్కటి మీ నోట వినాలని ప్రేక్షకులు, మీ ఫ్యాన్స్. ఈ జీవితానికి లేదా ఇంతవరకు సాధించింది అది ఎంత ఎత్తే కావచ్చు, అంత ఎత్తే కావచ్చు, ఎంతైనా కావచ్చు, దానికి నేను లిఫ్ట్ ఎక్కి రాలేదండి. నేను అది వడ్డించిన విస్తరి కాదు, కష్టపడి పంట పండించుకుని తెచ్చుకుని వండుకొని వడ్డించుకున్న విస్తరి. అలాగే నేను లిఫ్ట్ ఎక్కి రాలేదు ఈ స్థితికి, ఒక్కొక్క మెట్టు ఎక్కి చెమట్లు కక్కి వచ్చాను. దీని మీద జోక్ ఏంటంటే, ఇన్ని మెట్లు ఎక్కి వచ్చింది నేనే, మెట్ల నుంచి రాకపడతాను. ఎత్తవ మెట్లు గుమ్మానికి అడ్డంగా కట్టి దుబ్బించుకున్నాడు, అదంతా బోళ్ళు ఖాళీ స్థలం, అక్కడ కట్టి సావచ్చు కదా, బుర్రకాయలు ఉండవు ఎదవలకి, లంకంత ఇల్లు కట్టాడు, లక్క పెడుతుంది, గుమ్మం పెట్టాడు. ఇట్లా సో జీవితం అలా ఉంటుంది, కాంట్రాస్ట్. సార్ సాక్షి మీద మీరు ఒక 2 వాక్యాలు యాజ్ అ రైటర్. ఒక మంచి సినిమాకు ఉదాహరణ బాపు రమణల సాక్షి, ఒక మంచి పుస్తకానికి ఉదాహరణ పానుగంటి వారి సాక్షి, ఒక మంచి ఛానల్కి ఉదాహరణ సాక్షి. అబ్బా, చాలా చాలా సంతోషం శ్రీరామ్ గారు.